నమస్తే అండి. కేదార్నాథ్ నేను ఈ మధ్యన చేసిన అద్భుతమైన యాత్ర అండి. ఈరోజైతే దాని గురించి అయితే చెప్తాను. అక్కడ వింతలు మహిమలు అన్నీ చెప్తాను. వీడియో ఎక్కడ మిస్ చేయకుండా చివరి వరకు చూడండి. నా అనుభవాలు మీతో షేర్ చేసుకుంటాను. కేదార్నాథ్ ప్రతి హిందువు జీవితంలో ఒక్కసారైనా చేయాలనుకునే యాత్ర. 2013 సంవత్సరంలో వచ్చిన భారీ వరదలకి 5,000 మంది పైగా చనిపోయారు. అసలు ఈ భీమశిల భారీ వర్షాలకి ఎక్కడి నుంచి వచ్చింది, టెంపుల్ని ఎలా కాపాడింది? ఒకవైపు ఎముకలు కొరికే చలి, మరోవైపు పర్వతాలు, ఇంకోవైపు ప్రకృతి విపత్తుల మధ్య జరిగే యాత్ర. అసలు ఈ కేదార్నాథ్ ఆలయాన్ని ఎవరు నిర్మించారు? దీని వెనుక పురాణ గాథ ఏమిటి? అసలు కేదార్నాథ్ యాత్ర స్వామి ఎలా ఉంటారు? పాండవులు పాప పరిహారార్థం ఇక్కడ నిర్మించిన మందిరం. వారు చేసిన ఆ దోషం ఏంటి? ఇక్కడ స్థల పురాణం ప్రకారం కురుక్షేత్ర యుద్ధంలో ఎంతో రక్తపాతం సృష్టించి ఎంతో మందిని చంపిన పాండవులకి వాళ్ళు చేసిన పాపాన్ని పోగొట్టుకోవడానికి శివుణ్ణి దర్శించుకోమని శ్రీకృష్ణుడు సలహా ఇస్తారు. దాంతో పాండవులు శివుణ్ణి దర్శించుకోవడం కోసం కాశీ వెళ్తారు. కానీ కృపాచార్యుడి లాంటి వారిని అధర్మంగా చంపినందుకు పాండవులను కలవడానికి శివుడు ఇష్టపడరు. ఆయన ఒక ఎద్దు రూపంలో మారి హిమాలయాలకు వెళ్ళిపోతుంటే అది గమనించిన పాండవులు శివుడు వెనకాలే వెళ్తుంటారు. కేదార్నాథ్ వచ్చాక పాండవులు వెంట పడడం చూసిన శివుడు వీళ్ళక వదిలేలా లేరు అని శివుడు ఒక ఎద్దు రూపంలో భూమిలోకి వెళ్ళిపోతుంటే భీముడు ఆ శివుడి వెన్నెపూస వంటి ఎద్దు మూపురాన్ని పట్టుకుని పైకి లాగుతారు. దాంతో శివుడు అంతర్ధానమై ఇక్కడే శివలింగ రూపంలో మారిపోయారు. అలా ఆ శివలింగానికైతే పాండవులైతే ఆలయాన్ని నిర్మించారు. ఇప్పటికీ ఈ శివలింగం ఎద్దు మూపురం రూపంలో అయితే ఉంటుందండి. ఇది స్థల పురాణం. ఇప్పుడు మన విశేషాల్లోకి వెళ్ళిపోదాం. అసలు ఈ కేదార్ ఎలా వెళ్ళాలి? చార్ధామ్ మనందరికీ తెలిసిందండి. గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్. ఈ చార్ధామ్ చేరడానికి మన తెలుగు రాష్ట్రాల నుంచి అయితే డైరెక్ట్గా అవ్వదండి. ఫస్ట్ అయితే ఢిల్లీ వెళ్ళాలి. మన దగ్గరలో తిరుపతి కానీ, వైజాగ్ కానీ, విజయవాడ కానీ, హైదరాబాద్ నుంచి కానీ అయితే డైలీ ఎక్స్ప్రెసెస్, వీక్లీ ఎక్స్ప్రెసెస్ అయితే ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయండి. మేమైతే వైజాగ్ నుంచి ఢిల్లీ అయితే ఫ్లైట్లో వెళ్ళామండి. కొంతమంది అయితే ఈ చార్ధామ్ యాత్రకు డెహ్రాడూన్ ఎయిర్పోర్ట్లో కూడా ఆగుతారు. మేము ట్రావెల్ బస్ ద్వారా వెళ్ళాం కాబట్టి మేమైతే వెళ్ళామండి. ఇలా ఢిల్లీ నుంచి మాకు అక్కడ ఈ టూరిస్ట్ వాళ్ళు ఏర్పాటు చేసిన బస్సులో మేమైతే చార్ధామ్ యాత్ర అయితే చేసామండి. చిన్న విషయం అండి, రైన్ కోట్స్, షూస్, థర్మల్స్, కర్పూరం, మెడిసిన్స్ అన్ని దగ్గర అయితే పెట్టుకోండి. తప్పకుండా చార్ధామ్ యాత్ర చేసే వాళ్ళు అయితే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలండి. మేము ఆన్లైన్లో అయితే చేసుకున్నాము. ఆన్లైన్లో అయితే గూగుల్లోకి వెళ్ళి చార్ధామ్ యాత్ర అని టైప్ చేస్తే ఇక్కడ యూపీ గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్ అయితే వస్తుందండి. ఇక్కడైనా రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇక్కడ మీ మొబైల్ నెంబర్తో లాగిన్ అయితే రిజిస్టర్ అవుతుంది. లేదా ఆఫ్లైన్లో హరిద్వార్లో అయినా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు అండి. బస్సులో వచ్చే వాళ్ళైతే ఢిల్లీ నుంచి హరిద్వార్ బస్సులో కానీ ట్రైన్లో కానీ వచ్చిన తర్వాత హరిద్వార్ నుంచి అయితే బస్సు అయితే ఉంటుందండి సోన్ ప్రయాగ్కి. ఈ కేదార్నాథ్కి ఫస్ట్ ఎంట్రన్స్ సోన్ ప్రయాగ్. టికెట్ అయితే 500 ఉంటుంది. జర్నీ అయితే ఒక 8 అవర్స్ అయితే ఉంటుందండి. మీరు ట్రెక్కింగ్ చేయాలనుకున్న వారు సోన్ ప్రయాగ్లో అయితే ఉండి అయితే చేయొచ్చండి. ప్రికాషన్స్ అన్నీ తీసుకోండి. ఇప్పుడు యాత్ర చేయబోతున్నాం. అసలు ఈ కేదార్నాథ్ పైకి ఎలా చేరుకోవాలో చెప్తానండి. గుర్రాల ద్వారా కానీ, పల్లకీలు, పిట్టులు మిమ్మల్ని కూర్చోబెట్టుకుని అయితే వాళ్ళు మోస్తారండి. అంతకన్నా ఈజీ అయితే హెలికాప్టరు. ఇది ముందే అయితే ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. ఈ హెలిప్యాడ్స్ అయితే గుప్తకాశీ, పాటా, సిర్సి నుంచి అయితే చాలా తక్కువ రేట్కి అయితే స్టార్ట్ అవుతాయి. ప్రదేశాలకు వెళ్ళి అయితే కేదార్ అయితే మీరు వెళ్ళొచ్చు. మాకైతే హెలికాప్టర్ అయితే దొరకలేదండి. మాకు ఆన్లైన్లో ముందు ట్రై చేసాము. మేమైతే గుర్రం మీద అయితే పైకి వెళ్ళాము. నాతో పాటు మీరు కూడా యాత్ర చేయండి. అసలు ఈ సన్నటి దారిలో ఇలా గుర్రం వెళ్తుంటే నేచర్ని చూడడానికి అయితే 2 కళ్ళు సరిపోవండి. ఇది చాలా ఎంత మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుందో అంత డేంజర్ కూడా. జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు నాతో రండి. ఇంకొక అద్భుతమైన మందిరం ఉందండి. ఏది మిస్ చేయకుండా. మైకండాలో మేము స్టే చేసిన రూమ్స్ అండి ఇవి. మేము మార్నింగ్ అయితే కేదార్ అయితే వెళ్ళాలి.
మేము గంగోత్రి నుంచి వచ్చాక ఇక్కడైతే స్టే చేసాము నైట్. ఇక్కడ చాలా చలిగా ఉంది. మేము ట్రావెల్స్ ద్వారా వచ్చాం కదా, పాపం ఈ కుకింగ్ అది మా కోసం చాలా కష్టపడి చేస్తున్నారు. ఈ నైటు ఇక్కడ స్టే చేసి ఎర్లీ మార్నింగ్ అయితే కేదార్కి అయితే బయలుదేరుతామండి. వీళ్ళు మాకు కేదార్ వెళ్ళే ముందు కూడా అక్కడ తినడానికి మాకు రైస్ అది కూడా ప్యాక్ చేసి అయితే ఇచ్చేసారు. కేదార్ వెళ్ళడానికి మేము జర్నీ చేస్తున్నాము. పాటా దగ్గర ఉన్న మైకండ అనే ఊర్లో మేము రూమ్ స్టే చేసాము. ఇక్కడి నుంచి పైన కొండపైకి వెళ్తున్నాము. గుర్రాల్లో కానీ డోలీ కానీ తీసుకుంటాము. గుర్రాలు చూస్తున్నారండి, గుర్రాలు చాలా బాగున్నాయి. ఇక్కడ ఎప్పుడైనా వర్షం పడచ్చు, స్నో అలా పడుతూనే ఉంటుంది. పాంటా సీతంపూర్ సిర్సి దగ్గర మనల్ని దింపేస్తారు. ఎక్కడ వరకు మన వెహికల్ తీసుకెళ్ళగలదో అక్కడ తీసుకెళ్ళి అక్కడ దించేస్తారు. కేదార్కి వెళ్తున్నామండి. చూసారా అంత మబ్బుగా స్నో పడుతుంది. మా ట్రావెల్ బస్ అయితే ఇక్కడ ఆగిపోయిందండి. మేము అలా కాస్త దూరం అయితే నడుచుకుంటూ వెళ్ళాము. మేమైతే దగ్గరగా సోన్ప్రయాగ అయితే వచ్చామండి. ఇక్కడి నుంచి అలా పైకి చూస్తుంటే ప్రకృతి అందాలు అయితే మామూలుగా లేవు. ఇప్పుడు మనం వెళ్తుంది అయితే సోన్ప్రయాగ అండి. ఇది దాటితే గౌరీకుండ వస్తుంది. చాలామంది ఇక్కడైతే స్టే చేస్తూ ఉంటారు. ఇక్కడ లో బడ్జెట్ రూమ్స్, హోటల్స్, లోకల్ ట్యాక్సీస్ అన్నీ ఉంటాయి. మనం వీటిని ఎక్కితే గౌరీకుండ అయితే చేరతామండి. గౌరీకుండ ఇక్కడ నుంచి అయితే 5 కిలోమీటర్స్ ఉందండి. ఈ గౌరీకుండ యొక్క చరిత్ర, పురాణ గాథ ఏంటంటే ఇక్కడ గౌరీదేవి శివుని ప్రేమ పొందడానికి ఇక్కడే తపస్సు చేశారు. అందుకే ఈ ప్రదేశానికి గౌరీకుండ అనే పేరు వచ్చింది. తర్వాత శివుడు ఆమె ప్రేమను కూడా ఇక్కడ అంగీకరించారు. ఇక్కడ ఒక విచిత్రం ఏంటంటే ఇక్కడ వెనకాల నది -డిగ్రీల రూపంలో ప్రవహిస్తూ ఉంటే ఒక్కొక్కసారి అయితే గడ్డ కట్టుకుపోతూ కూడా ఉంటుందండి. ఇక్కడ పక్కనే మరొక ఉష్ణకుండు ఉంటుంది. ఇందులో వేడి నీళ్ళు ఎలా వస్తున్నాయో, ఎక్కడి నుంచి వస్తున్నాయో సైంటిస్టులు కూడా అర్థం కాలేదు. ఇక్కడే గౌరీమాత టెంపుల్ కూడా ఉంటుంది. ఇక్కడ దర్శనం చేసుకుని చాలామంది అయితే ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ అవుతారండి. ఇదైతే సోన్ప్రయాగ అండి. ఇక్కడ నుంచి గౌరీకుండ్ చేరడానికి 5 కిలోమీటర్స్. జీప్స్ అందుబాటులో ఉంటాయండి, లోకల్ జీప్స్. మేమైతే ఆ జీప్స్ ఎక్కి గౌరీకుండ్ అయితే చేరుకున్నాము. వాటర్ ఫాల్స్ చూడండి ఎలా వస్తుందో దారిలో. చూడడానికి 2 కళ్ళు సరిపోవట్లేదు. జీప్ అయితే ఈచ్ పర్సన్ 50 రూపీస్ పడిందండి. కేదార్ అందాలు చూస్తున్నారా, చాలా బాగుంది. ఎక్సలెంట్ వ్యూ. ఈ కింద లోయల్లో పారే సెలయర్లు చూస్తే ఎంతో కన్నులకైతే ఆనందంగా ఉందండి. చాలా హ్యాపీగా అయితే అనిపిస్తుంది. చాలా అడ్వెంచర్ జర్నీ. ఆఖరికి ఎట్టకేలకి ఒక హాఫ్ అన్ అవర్ క్యూలో నుంచిని జీప్ ఎక్కి మళ్ళీ కాస్త దూరం అప్పెక్కి ఆఖరికైతే గౌరీకుండ్ చేరుకున్నామండి. ఇక్కడైతే మేము డోలీల కోసం ప్రయత్నిస్తున్నాము. ఎందుకంటే మా వాళ్ళలో ఎక్కువ పెద్దవాళ్ళు ఉన్నారు. అందరూ కూడా గుర్రం మీద కూర్చోలేరు కదా. కాకపోతే డోలీలు అయిపోయాయని అయితే ఇక్కడ పోలీసులు అయితే చెప్పారండి. ఇక మేమైతే గుర్రాల కోసం ప్రయత్నించాలి. బాగా పెద్దవాళ్ళు, మోకాళ్ళ నొప్పులు అది ఉన్నవారైతే మీరు ఆన్లైన్లో ముందుగానే హెలికాప్టర్ బుక్ చేసుకోండి. మాకైతే దొరకలేదు. అందుకని మేము గుర్రం అయితే ఎక్కుతున్నామండి. ఇక్కడ నుంచి అయితే గుర్రాలు స్టార్ట్ అవుతాయి. ఇక్కడ ప్రాసెస్ ఏంటంటే మన ఆధార్ కార్డు, అంతేకాకుండా 3500 గుర్రాల వాళ్ళ ఐడి ఇస్తే మనం ఏ గుర్రం అయితే బుక్ చేసుకున్నామో ఆ ఐడి ఇస్తే మనకు ఒక టోకెన్ ఇస్తారు. అది పైన మనం దర్శనానికి
వెళ్ళే ముందు అయితే చూపించాలండి. ఒక్కొక్కళ్ళు మేము తీసుకెళ్తాము అని చెప్పి అయితే ఫేక్ మోసం చేస్తూ ఉంటారు, మనకి భాష రాదని. ఖచ్చితంగా వాళ్ళ ఐడియా అయితే మీరు ఉంచుకోండి. అది కాకుండా వీళ్ళ రేట్ అయితే గుర్రం రేట్ అయితే 6500, 7000, 8000 జనాన్ని బట్టి ఫ్లోటింగ్ని బట్టి వాళ్ళు చెప్తూ ఉంటారండి. మేము ఎక్కింది అయితే 6500. మొత్తం వెళ్ళడానికి మనిషికి మాకైతే 10,000 అయితే పట్టింది. ఇంకా ఎలాగైతే వెళ్తున్నాం. డోలీకి అయితే 15,000 అండి. కానీ అయిపోయాయని చెప్పారండి. కొంతమంది పెద్దవాళ్ళు అంటే గుర్రం మీద కూర్చోలేరు కదా. ఇక్కడి నుంచి అయితే పైకి టెంపుల్కి వెళ్ళడానికి అయితే 16 కిలోమీటర్లు అంటారండి, కానీ 22 కిలోమీటర్లు. ఇక్కడ నుంచి నాతో పాటు మీరు కూడా కేదార్ రండి. నా ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేస్తాను. ఓం నమ శివాయ. వెళ్ళే దారిలో వావ్, కేదార్లో పైన బాగుందండి, వ్యూ చాలా బాగుంది. స్మాల్ టీ బ్రేక్. గుర్రం మీద వెళ్తున్నాం కాబట్టి గుర్రం కాస్త ఫాస్ట్గా తీసుకెళ్తుందండి. మనకు 5-6 గంటలు అయితే పట్టచ్చు. మధ్య మధ్యలో అయితే బ్రేక్ ఇస్తూ ఉంటాం మనం. ఇది వెళ్ళే రూటు వచ్చే రూటు ఒకటే కేదార్ అయితే. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనుకుంటూ వెళ్తే ప్రయాణం చాలా సులభతరంగా అనిపిస్తుంది. ఓం నమ శివాయ. నేను ఇలా గుర్రం మీద కూర్చుని అయితే వీడియో తీస్తున్నానండి. పైనుంచి హెలికాప్టర్స్ వెళ్తున్నాయి, కానీ ఇలా గుర్రాల మీద వెళ్ళడం ద్వారా మొత్తం మనకి సైట్ సీయింగ్ అయితే బాగా కవర్ అవుతుంది. చాలా అందంగా ఉంది. అలాగే మాకు నడుము కూడా నొప్పి వస్తుంది. కానీ ఇలాంటి టూర్ చేయాలంటే కొంచెం మనం కష్టపడాలి. పొద్దుట మేము వచ్చినప్పుడైతే ఎండగా ఉందండి. సడన్ గా క్లైమేట్ మారి చలి అయితే వేస్తుంది. పైన కనిపిస్తుంది కదా, శిఖరం, మంచు కొండలు. ఇంకా టెంపుల్కి వెళ్ళడానికి 3 hours అయితే పడుతుందండి. ఇలా అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఒక్కసారైనా లైఫ్లో కేదార్ ఒక్కసారైనా అందరూ చూడాలండి. ఆ పరమశివుని దర్శనం అందరూ చేసుకోవాలి. దారంతా కూడా మనకు అన్ని దొరుకుతాయి, దేనికి భయపడవసరం. జలపాతాల హోరు వింటుంటే మనసుకి ఎంతో ఆహ్లాదంగా అనిపిస్తుంది. మనకి దారంతా అన్ని రకాల ఫుడ్స్, మ్యాగీ, రోటీ, చాయ్, బిస్కెట్స్ అన్నీ దొరుకుతాయి. మెడిసిన్స్ కూడా దొరుకుతున్నాయి. ఏమీ ఇబ్బంది అయితే లేదు, కానీ అన్నీ మీకు వీలైనంతలో క్యారీ చేసుకోండి. ఇక్కడ మెట్లు చూడండి, చాలా దగ్గరగా ఉన్నాయి. మెట్లు కూడా మధ్యలో అయితే పాడైపోయినాయి, చాలా గతుకులు ఉన్నాయి. దారంతా ఒకలా ఉండదు. ఇది కాకపోతే యమునోత్రి అంత కష్టం అయితే కాదండి. గుర్రం మీద అయితే పైకి వెళ్ళినప్పుడు అయితే కాస్త వంగమని చెప్తున్నారు. వీళ్ళు ఒక్కొక్కసారి ఒకలా ఉండమని అయితే చెప్తున్నారు. ఒక్కోసారి అయితే చాలా ఇబ్బందిగా ఉందండి, కానీ దేవుణ్ణి చూడాలని అయితే కోరిక. మంచు చూడండి, వాటర్ ఎలా మంచులో ఫామ్ అయిందో. మొత్తం గడ్డ కట్టేసింది. హెలికాప్టర్లో వెళ్ళిపోతున్నారు. మీరు జర్నీ చేసినప్పుడు వాటర్ అయితే దగ్గర పెట్టుకోండి. నాకు ఏది గుర్తొస్తా చెప్తున్నాను, ఏమనుకోవద్దు. మనం గుర్రం ఎక్కినప్పుడు మనకి కాస్త ఆయాసం వస్తుంది. వాటర్ కంపల్సరీ క్యారీ చేయండి.
మధ్య మధ్యలో మనకి విరామం ఇస్తారు. మేమైతే ఇంకా దగ్గరికైతే వచ్చామండి. స్నోఫాల్ అయితే చాలా బాగుంది. పారే జలపాతాలు 4. దూరం నుంచి మంచు కొండలు చూస్తున్నారు కదండి, చాలా అందంగా అనిపిస్తుంది మంచుతో కప్పని కొండలు చూస్తుంటే. ఇది మనం దాదాపు ఒక 70% అయితే వచ్చేసామండి. ఇలా ఈ పారే సెలయేర్లు చూస్తే నాకైతే చాలా ఇష్టం అండి. చిన్నప్పటి నుంచి ఇలా వాటర్ ఫాల్స్ చూస్తే ఇక్కడైతే మంచు చూసారా, మంచు కుప్పలు కుప్పలుగా గుట్టలు గుట్టలుగా అయితే పేరుకుపోయింది. ఏ టైంలో అయినా ఈ మంచు కూలిపోయే ప్రమాదం అయితే ఉందండి. ఒకసారి అయితే పోలీసులు అయితే అలర్ట్ చేస్తూ ఉంటారు. మంచు అయితే బాగా గడ్డ కట్టుకుపోయింది. ఈ పైనుంచి దూరంగా ఉన్న మంచు కొండల నుంచి కరిగి ఇలా ఫామ్ అయ్యి ఇది నదిలో అయితే మారుతుందండి. ఇదంతా కూడా చాలా అద్భుతంగా కనిపిస్తుంది. దూరం నుంచి అయితే మంచు కొండలు అయితే కనిపిస్తున్నాయండి. ఇంకా మనం వచ్చేసామనిపిస్తుంది. నాకు ఎప్పుడు అలాగే అనిపిస్తుంది, కానీ ఇంకా అప్పు ఉంటుంది. ఈ డేరాలు అవి కనిపిస్తున్నాయి కదా, ఇక్కడికి వచ్చామంటే 70% వచ్చేసినట్టే అండి. ఎందుకంటే ఇక్కడే చాలామంది ట్రెక్కింగ్ చేసేవాళ్ళు కానీ, గుర్రాల మీద వచ్చేవాళ్ళు కానీ, పెద్దవాళ్ళు కానీ స్టే చేస్తూ ఉంటారు. ఇక్కడ టెంట్స్ అయితే 600కి అయితే దొరుకుతాయండి. ఇక్కడ ఫుడ్ అకామిడేషను అన్నీ ఉంటాయి, అన్ని ఫెసిలిటీస్ అయితే ఉంటాయండి. ఇక్కడ నేను చూస్తుంటే దూరం నుంచి అయితే మంచుకొండ అయితే కనిపిస్తుంది. ఇదైతే చాలా అద్భుతంగా అయితే అనిపిస్తుందండి. మేము ఇంకా గుర్రాలాగే స్టాప్కి అయితే రావడానికి కొంచెం దూరం ఉందండి. అక్కడ గుర్రాలు అయితే స్టాప్ అయిపోతాయంట. అక్కడి నుంచి అయితే మనకి పైకి అయితే 2 కిలోమీటర్స్ ఉంటుందండి. అక్కడి నుంచి మనం నడుచుకుని వెళ్ళచ్చు, లేకపోతే ఈ బిట్టులు ఉంటాయి కదా, బొట్లైనా ఎక్కచ్చు. ఇప్పుడు మన గుర్రం కాజల్ ఉంది కదా, ఇది పాపం వాటర్ అయితే తాగుతుందండి. పాపం దీన్ని చూస్తే జాలేస్తుంది. ఎక్కడ వాటర్ కనపడినా పాపం వెళ్ళిపోతుంది. ఇది మనమే తట్టుకోలేకపోతున్నాము. ఇది మనల్ని మోసి తీసుకొచ్చి ఇవైతే చాలాసార్లు అలసిపోతూ ఉంటాయి, చాలా గాయాలు అయ్యి అవుతూ ఉంటాయి. ఈ యాత్ర చేయడానికి ఎంతోమంది కష్టపడితే కానీ యాత్ర చేయలేమండి. ఈ డోలి వాళ్ళు అయితే ఒక మనిషిని, వీళ్ళు పాపం ఈ ఇరుకు దారుల్లో ఈ వంకర టింకర రోడ్లో పాపం తీసుకుని ఓ పక్కన జారిపోతూ, పక్కన వర్షాలు, పక్కన గుర్రం పేడలు వీటిని దాటుకుంటూ అయితే తీసుకొస్తారండి. నిజంగా వాళ్ళకైతే చాలా థ్యాంక్స్ అయితే చెప్పుకోవాలి. వాళ్ళు చాలా కష్టపడతారు. నాకు ఈ మంచుకొండ చూస్తుంటే అసలు వదిలి వెళ్ళాలనిపించట్లేదు. చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుందండి. అందుకే పదే పదే ఈ మంచుకొండ అయితే సీనరీ తీస్తున్నాను. ఆఖరికైతే మనం దగ్గరగా గుర్రాలాగే స్టాప్కి అయితే చేరుకుంటున్నామండి. మేమైతే ఇక్కడికి పైకి రావడానికైతే మాకు ఈ గుర్రాల స్టాప్కి గౌరీకుండ నుంచి ఈ స్టాప్కి చేరడానికైతే మాకైతే 5 గంటలు పట్టిందండి. ఇక్కడైతే ఆపేస్తారు. ఇక్కడ వ్యూ కూడా చాలా బాగుంటుంది. ఇలా ఒక షెడ్ ఉంటుంది, ఇదంతా కూడా గుర్రాలు అయితే ఉంటాయండి. మనకి పైనుంచి టెంపుల్ నుంచి వచ్చేవాళ్ళు కూడా ఇక్కడైతే తిరిగి కిందకైతే వెళ్ళొచ్చు. ఒక్కొక్కరు ట్రెక్కింగ్ చేసి అయితే సగం ట్రెక్కింగ్ చేసి అలసిపోతుంటారు. వాళ్ళకు కూడా అయితే మధ్య మధ్యలో గుర్రాలు దొరుకుతాయండి. అక్కడ మనం ఎక్కడ ఆగామో ఆ ప్లేస్ని బట్టి అయితే ఛార్జ్ ఉంటుంది. ఇది ఒక అడ్వెంచర్ జర్నీ కాకుండా చాలా సాహసోపేతమైన జర్నీ ఇది. ఇక్కడ మా వాళ్ళు వెనకాలైతే వస్తున్నారండి. మేము మొత్తం అయితే 23 మంది వచ్చాము. మేము గుర్రాలు మాట్లాడుకుని అయితే 7 మెంబర్స్. మా వాళ్ళు 2 అయితే వెనకాల ఉన్నారు. ఇంతలో నేను ఇలా ఈ ప్రకృతి అందాలను అయితే ఇలా షూట్ చేసి అయితే నేనైతే బంధించేస్తున్నాను. ఎందుకంటే చాలా దూరం వచ్చేసినట్టుంది. మేము ఇక్కడ స్టే చేసి కాసేపు ఇక్కడ ఆగి మేము టీ అది తాగి కూర్చున్నామండి. ఇంతలో బ్యాక్ నుంచి అయితే మా గుర్రం అయితే గుద్దేసింది.
జాగ్రత్తగా చూసుకోండి. గుర్రాల మీద ఫోటోలు అది తీసుకున్నప్పుడు చూసుకోండి. నేనైతే ఒక ఆమెను చూసాను, ఆమె ఫోటోలు తీసుకుంటూ గమనించుకోలేదు. వెనకాల నుంచి గుర్రం అయితే వచ్చి ఆమెని గుద్దేసరికి ఈ గుర్రం ఈమె ఎక్కిన గుర్రం కన్ఫ్యూజ్ అయ్యి గుర్రం అయితే పడిపోయిందండి. గుర్రం నుంచి పడిపోయారు. ఆవిడ కొంచెం దెబ్బలు తగిలినాయి. చాలామంది అయితే గుర్రాల నుంచి పడిపోతూ ఉంటారు. ఇక్కడి నుంచి అయితే మా వాళ్ళు అందరూ వచ్చారండి. మేము ఇక్కడి నుంచి అయితే పిట్టు అయితే ఎక్కేసాము. ఇంకా పిట్టు ఎక్కేస్తే దగ్గరగా టెంపుల్ దగ్గరికి అయితే తీసుకొచ్చేస్తారు. అదిగో అక్కడ పరమశివుడు మనల్ని అయితే పిలుస్తున్నారు. మంచు కొండలు. ఈ టెంపుల్ దగ్గరలో ఇలా ఒక లైట్ గ్రీన్ కలర్ రివర్ ఉందండి. వర్షం చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి. నాకు భలే ఆహ్లాదంగా అనిపించిందని అయితే తీస్తున్నానండి. స్వామి అయితే మనకి టెంపుల్ అయితే చాలా కంచూపు మేరలో ఉంది. ఇక్కడే అండి హెలికాప్టర్లో స్టాప్ కూడా ఇక్కడే. చూసారా, చాలా దగ్గరగా అయితే హెలికాప్టర్లు అయితే తీసుకొచ్చేస్తాయండి. ఇక్కడ నుంచి వీళ్ళు ఒక 1/2 కిలోమీటర్లు నడిస్తే అక్కడ జనాన్ని బట్టి అయితే వీళ్ళకి తొందరగా దర్శనం అవుతుంది. మా బ్యాచ్లో అయితే ఇద్దరికైతే దొరికినాయండి. వాళ్ళకి ఒకే రోజులో వెళ్ళడం రావడం అన్నీ అయిపోయినాయి. మేమైతే ఇక్కడికి టెంపుల్కి దగ్గరికి చేరుకున్నాక మా రిజిస్ట్రేషన్ ఫామ్స్ అన్నీ సబ్మిట్ చేసి మా ట్రావెల్స్ వారు అయితే మాకు రూమ్ తీసుకున్నారండి. అక్కడ మేము ఒక 2-3 అవర్స్ అయితే రెస్ట్ తీసుకుని సాయంత్రం అయితే మేము స్పర్శ దర్శనం ఏర్పాటు చేశారు మాకు. మేమైతే సాయంత్రం అయితే స్పర్శ దర్శనానికి అయితే బయలుదేరామండి. సాయంత్రం స్వామికి అయితే ఇలా హారతి ఇస్తున్నారు. ఇలా చూడడానికి అయితే 2 కళ్ళు సరిపోవట్లేదు. ఇక్కడ స్వామి టెంపుల్ దగ్గరలో అయితే చలి అయితే చాలా మైనస్లో ఉంటుందండి. బ్రీతింగ్ ప్రాబ్లం అది ఉన్నవాళ్ళు కానీ ఏదైనా ప్రాబ్లం ఉన్నవాళ్ళు కానీ మెడిసిన్స్ ఈ పచ్చకర్పూరం అయితే కంపల్సరీగా దగ్గర పెట్టుకోండి. మాలో కూడా చాలామంది అయితే నీరసపడ్డారు. మనం అన్నీ కూడా ప్రికాషన్స్ అవి జాగ్రత్తగా తీసుకోవాలి. మేమైతే స్పర్శ దర్శనానికి అయితే వెళ్తున్నామండి. దీనికి కూడా అయితే చాలా క్యూ ఉంది. మేము క్యూలో ఒక 2 అవర్స్ అయితే నిల్చున్నామండి. టెంపుల్ అయితే ప్రస్తుతానికి క్లోజ్ చేశారు. ఈ 9:30 ఆ టైం అయితే ఓపెన్ చేశారు. టెంపుల్ అయితే చూసారా, నైట్ అందాల్లో అయితే టెంపుల్ ఎంత చక్కగా కనిపిస్తుందో. మా వాళ్ళంతా మేమైతే ఇలా లైన్లో నుంచున్నామండి ఆ పరమశివుని దర్శనం కోసం. ఇక్కడ సాధువులు వాళ్ళందరూ పూజలు అయ్యి చేస్తున్నారు. ఎవరైనా ఏదైనా దోషం ఉన్న వాళ్ళకైతే పూజలు అయితే చేస్తున్నారు. ఓం నమ శివాయ అనుకుంటూ నామస్మరణ అయితే అలా మోగుతూనే ఉంది. టెంపుల్ ముందు భాగాన్ని ఇలా ఉంటుందండి. ఇక్కడ మనం ఇంకొక విషయం చెప్పాల్సి వస్తే, ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది అయితే భీమశిల అండి. ఇది 2013 వరదలు వచ్చినప్పుడు స్వామి టెంపుల్ని అయితే కాపాడిందండి. అసలు ఈ భీమశిల ఎక్కడి నుంచి వచ్చిందో అయితే ఎవరికి తెలియదు. కానీ వరదలు వచ్చిన టైంలో ఈ భీమశిల టెంపుల్కి అయితే బ్యాక్ సైడ్ టెంపుల్కి అయితే అడ్డంగా వచ్చి ఆగిందండి. ఇది కాస్త ముందుకు వచ్చిన టెంపుల్కి ఇబ్బంది అయ్యేది. కానీ ఇది కరెక్ట్గా ఒక విచిత్రం ఏంటంటే టెంపుల్ బ్యాక్ సైడ్ ఎంత వెడల్పు ఉందో అంతే వెడల్పున ఈ శిల ఆగిందండి. ఇది ఇలా ఆగడంతో వెనక నుంచి వరద ప్రవాహం కొట్టుకొచ్చినప్పుడు వరద ప్రవాహం 2 పాయలుగా చీలైతే విడిపోయింది. మొత్తం టెంపుల్ చుట్టూ అయితే రాళ్ళు పోగాయండి. ఒక టెంపుల్ తప్ప అక్కడ ఏం మిగలలేదు. సాక్షాత్తు ఆ పరమశివుడే ఇక్కడ ఉన్నారనడానికి ఇంతకన్నా ప్రత్యక్షమైన నిదర్శనం అయితే ఏముండదు. ఇక్కడ ఆదిశంకరాచార్యుల వారి సమాధి అన్నీ ఉన్నాయండి. ఇక్కడైతే మేము దీపారాధన చేసుకున్నాము. మా స్పర్శ దర్శనం అయ్యాక మార్నింగ్ మాకు అరేంజ్ చేసిన టిఫిన్స్ అవి తినేసి మేమైతే తిరుగు ప్రయాణం అయితే అయ్యే ముందు ఒక్కసారి స్వామివారిని అయితే దర్శనం చేసుకున్నామండి. హరహర్ మహాదేవ్ శంభో శంకర్ అంటూ. టెంపుల్ చూసారండి, చాలా అందంగా ఉంది కదా. ఇక్కడ ఈ భీమశిల దగ్గర చూసారా చాలా సాధువులు ఉన్నారండి. ఇక్కడ ఆ పరమశివుడు ఉన్నారు అనడానికి నిదర్శనం అండి ఈ భీమశిల. ఈ కేదారేశ్వర్ యొక్క చిన్న చరిత్రకైతే వస్తే, ఇక్కడ పాండవులు పాప పరిహారార్థం ఇక్కడ టెంపుల్ అయితే నిర్మించారంటారండి. పాండవ వంశస్థుడు జన్మేజయుడు నిర్మించారంటారు. 8వ శతాబ్దంలో ఆది శంకరాచార్యుల వారు అయితే పునరుద్ధరించారు. ఈ టెంపుల్ యొక్క శివలింగం అయితే పంచముఖ ఆకారంలో ఎద్దు పృష్ణ భాగంలో అయితే ఉంటుందండి. ఇక ముఖ్యమైన విషయానికి వస్తే, ఈ టెంపుల్ మనం దర్శించుకున్న తర్వాత
ఈ కేదార్ దర్శనం అయ్యాక 1 కిలోమీటర్ కొండపైకి వెళ్తే ఇక్కడ భైరవ్ బాబా అనే చిన్న మందిరం ఉందండి. ఇక్కడ ఈ స్వామి రక్షణ చేస్తారట. 6 నెలలు కేదార్ క్లోజ్ చేసినప్పుడు ఈ బాబా టెంపుల్కి కాపలాగా ఉంటారటండి. కేదార్ దర్శనం అయ్యాక ఇక్కడికి వస్తేనే యాత్ర ఫలితం ఉంటుందని అయితే చెప్తున్నారు. ఇదండి. నెక్స్ట్ మేము స్పర్శ దర్శనం చేసుకున్నప్పుడు మన చేత అయితే వాళ్ళు చేయిస్తారండి. లేకపోతే మనం అన్ని అభిషేక సామాన్లు అవి తెచ్చుకుంటే మన చేత చేయిస్తారు, వాళ్ళు కూడా చేస్తారండి. మేమైతే 2-3 మినిట్స్ అయితే గర్భగుడిలో ఉన్నాం. అమ్మవారు కూడా చాలా కన్నుల విందుగా ఉన్నారండి. ఇక తిరుగు ప్రయాణంలో పిట్టు ఎక్కాము. ఇంకా నా ఆనందానికి అయితే అవధులు లేవు. ఇంకా మంచు కొండల దగ్గర అయితే ఆగి సరదాగా ఈ కొండలు అయితే ఎక్కి మంచు అయితే చేతిలో పట్టుకున్నానండి. ఈ కొండ ఎక్కుతుంటే అయితే జారిపోతున్నాము. అక్కడ ఉన్న వాళ్ళు అయితే 2 స్టిక్స్ ఇచ్చారు. అలా మంచు అయితే చేతితో పట్టుకుని సరదాగా పిక్స్ అయితే తీసుకున్నాను. మేము వచ్చినప్పుడు అయితే వర్షం అయితే బాగా పడిందండి. మేము అలా టెంట్స్ కింద అది కూడా చాలామంది ఆగిపోయాము. ఈ పిట్టూరు వాళ్ళు కూడా మమ్మల్ని ఎక్కడ పడితే అక్కడ ఆపేశారండి. మా హస్బెండ్ అయితే డోలీలో వెళ్ళిపోయారు, ఆయన త్వరగా వెళ్ళిపోయారు. నేను బాబు అయితే పిట్టోలు అయితే చాలా ఇబ్బంది పడుతూ అయితే వచ్చామండి. వర్షం వస్తుంది కదా, ఈ పిట్టుకి ఇలా పైన అయితే కవర్లా ఉంటుందండి. కవర్ అయితే వేసేస్తారు, మన మీద వర్షం పడదు. ఏదో మనం చిన్నప్పుడు ఏదో ఉయ్యాల్లో పడుకున్నట్టు అయితే అనిపిస్తుంది. ఈ పిట్టు అయితే చిన్నపిల్లలకి కానీ బాగా పెద్ద వయసు ఉన్నవారు కానీ అయితే సూట్ అవుతుందండి. వాళ్ళనైతే వీళ్ళు మొయ్యగలరు. ఈ వర్షం, ఈ పర్వతాలు మంచు మబ్బులతో కమ్ముకుని వర్షం పడుతుంటే ఈ క్లైమేట్ అయితే చాలా బాగుందండి. ఇప్పుడు ఇలా లోయలు జలపాతాలు చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఆఖరికైతే నేను బాబు అయితే గౌరీకుండ్ చేరుకున్నాం. మాకన్నా ముందు మా హస్బెండ్ అయితే చేరుకున్నారండి. మేము ఒకళ్ళొకళ్ళు వెతుక్కోవడానికి అయితే ఒక అరగంట పట్టింది. ఎట్టకేలకు ముగ్గురు కలుసుకున్నాము. గౌరీకుండ్ నుంచి అయితే కాస్త క్యూలో నిలబడి జీప్ అయితే ఎక్కామండి. జీప్ అయితే ఎక్కి సోన్ప్రయాగ వచ్చాము. అక్కడ కూడా చాలా ట్రాఫిక్. అక్కడి నుంచి ఎట్టకేలకు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న మైకండా అనే మా రూమ్కి వచ్చామండి. వచ్చిన తర్వాత మా ఫ్రెండ్స్ అందరూ అయితే వెల్కమ్ చెప్పారు. ఆ ముందు వచ్చిన వాళ్ళందరూ అందరం కూడా ఎవరి ఎక్స్పీరియన్స్ వాళ్ళు షేర్ చేసుకున్నామండి. ఇలా గుర్రల్లో పడిపోయామని, ఇలా అలా జోక్స్ వేసుకుంటూ ఉంటే మనం పడ్డ ఇబ్బంది అంతా కూడా మర్చిపోతున్నామండి. ఇదండి ఈ యాత్ర గురించి అయితే నా అనుభవం.